ఇగో బస్సులో వెళ్ళిపోయే పొట్టు తీయడం తప్ప, ఫ్రీ బస్సులో కూరగాయలు అమ్ముకుంటే తప్పలేదు, శ్రీనిధి సర్వసభ్య సమావేశంలో సీతక్క అంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రుల, పాపం వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం మంచిది, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్రీ బస్ ఉద్దేశం మంచిదే. సరే, అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మహిళలు ఎవరైనా కానీ అది మనం అప్రిషియేట్ చేయాలి. వాస్తవం కూడా ఆమె టైంను సేవ్ చేస్తుంది అనుకోవచ్చు. బస్సులో పోతున్నప్పుడు తీసుకుంటూ పోతే తప్పే ఉన్నది. చాలా రకాల అంశాలు జరుగుతూ ఉంటాయి, దానిలో తప్పేమి లేదు. బస్సులో కూర్చున్నప్పుడు చాలా రకాల పనులు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, అది ఆమె వేసుకునేది తప్పేమి ఉన్నది అంటున్నాం. ఆమె ఏదో టైంపాస్ పోయినట్టు ఆ మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వీళ్ళు. టెర్రరిస్టుల కన్నా అధ్వానం వీళ్ళైతే, టెర్రరిస్టుల కన్నా అధ్వానం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి ఒక మహిళను ట్రోల్ చేయడానికి. దీన్ని కూడా ఇట్లా వాడుతూ ఉన్నారు వీళ్ళు. ఎవరు ఈ నమస్తే తెలంగాణ వీడెవడు కృష్ణమూర్తి, తీగుల కృష్ణమూర్తి అన్నట్టు వాడైతే ఎడిటర్ ఉన్నవాడు. సిగ్గుండాలి కదా రీ, ఎందుకురా సిగ్గు శరం లేకుండా వార్తలు రాస్తూ ఇట్లా 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 రాసుకొని ఆమె మీద బురదల్లే ప్రయత్నమా? నీదో బతుక. ఆయన ఎవరు? అగ్రకులానికి సంబంధించినటువంటి ఆయన. ఈయన ఎవరు విమర్శిస్తూ ఉన్నాడు? ఆదివాసిని విమర్శిస్తూ ఉన్నారు, ఆదివాసి మహిళను. అది మహిళా మంత్రి అంటే ఆ అగ్రకులానికి సంబంధించిన ఆ తీగుల కృష్ణమూర్తికి ఈ ఆదివాసి మహిళ మంత్రి కావడం ఇష్టం లేదు. అందుకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు తీగుల కృష్ణమూర్తి అనేటువంటి దొంగ. ఎస్, బరాబర్ నేను అంటున్నాను, తీగుల కృష్ణమూర్తి ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనగా కులం కూడా నేను చెప్తా కానీ వద్దు, బాగోదు కాబట్టి చెప్తలేను. ఆయనకు ఈ ఆదివాసీ మహిళ మంత్రి కావడం ఇష్టం లేదు ఆయనకి. అదేవిధంగా కేసీఆర్కు ఈ కేటీఆర్ వీళ్ళకు కూడా ఇష్టం లేదు. ఈ ఆదివాసీ మహిళ వచ్చి మంత్రి అవుతుందా, అంత సినిమా ఉందా అని చేస్తే గీస్తే నాలాంటోడు ఆమెకు ఒక భిక్ష వేయాలి తప్ప ఆమె సొంత కాళ్ళ మీద ఎట్లయితుంది, ఆమె ఏ విధంగా అవుతుంది అనే కోణంలో ఈరోజు ఈ తీగుల కృష్ణమూర్తి అనేటువంటి ఈ ఎడిటర్ ఎవరైతే ఉన్నాడో వాడు, అదేవిధంగా ఈ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈమె మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీతక్క మీద.